కన్న కష్టాలు పడి అసలు ఏ కులవృత్తిలో కూడా ఎవరు కూడా కులవృత్తి చేసుకుని చనిపోడు. కేవలం గీతా వృత్తిలో ప్రతి వారంలో కూడా చచ్చిపోతాడు, ప్రతిరోజు ఒక చచ్చిపోతాడు. ఈ దేశంలో, భారతదేశంలో ఇప్పటి వరకు కూడా చనిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కనీసము ఆ వృత్తినన్నా కాపాడుకుందామంటే, కొత్త చేయకపోయిన ఉన్నదన్నా కాపాడమంటే ఏది లేదు. చనిపోయిన గీతా కార్మికులకు కాపాడుతాం 10 లక్షలు అన్నారు, అది ఇవ్వలేదు. సేఫ్టీ మోకులు మేము తయారు చేసినాం. చైర్మన్గా రవి గారు ఉన్నప్పుడు, మేము మంత్రిగా ఉన్నప్పుడు తయారు చేయించిన సేఫ్టీ మోకులు పేరు పెట్టుకొని ఇచ్చింది తప్ప మొత్తం ఎవరికి ఇవ్వలేదు. ఒక ఆరోగ్యమైన డ్రింకుని కలుషితమైన డ్రింక్ చిత్రీకరించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కులవృత్తులను కాపాడుకోవాలని చెప్పి కేసీఆర్ గారు అటు గొల్ల కురువలకు గొర్రెలు ఇవ్వడము, చేప పిల్లలు ఇవ్వడము, అట్లా రకరకాలుగా నాయ బ్రాహ్మణులకు ఒక రకంగా బ్యూటీ పార్లర్ ఇవ్వడము, రజకులకు వాషింగ్ మిషన్లు ఇవ్వడము. ఇది ఒక మంచి నీరా అనేది ఒక డ్రింక్, మంచి ఆరోగ్యమైన డ్రింక్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చినాము.